ఒక పక్కన జగత్ బాబు గారు, ఇంకో పక్కన కోటి గారు, మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు, క్యాలిబర్ ముందు వెస్టల్ కిడ్స్ అండి, వాళ్ళ గురించి అంత మాట్లాడినా చాలా తక్కువ. బికాస్ వి గ్రూ అప్ వాచింగ్ సర్స్ ఫిల్మ్స్, గాయం కానివ్వండి, అంతపురం కానివ్వండి, దొంగాట్ కానివ్వండి, ఈజ్ డన్ ఫెంటాస్టిక్ రోల్స్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంపరీ ఆర్టిస్ట్ టుడే. అండ్ నాకు ఇంకో లక్ ఏంటంటే ఐమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ అండి నందీశ్వరుడు, అండ్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్ at heart, and thank you so much sir. కోటి గారు ఎన్నో చిత్రాలకి పాటలు అందించారు, ఆయన గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మూవీకి వస్తే ఈ సినిమా గురించి నాకు నిజంగా ఏం తెలియదండి, బట్ ట్రైలర్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఒక యాంగ్జైటీ, అండ్ మా సహనటుడు, మా ఆత్మీయుడు వేణు గారికి నా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఈ వేదిక మీదకి నన్ను ఇన్వైట్ చేసేందుకు ఈ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనే సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ ఇండస్ట్రీకి వచ్చిన నిర్మాతలు గోవిందరాజు గారు, విజయ్ కుమార్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి, అలాగే ఈ చిత్రసీమకి ఫ్రెష్ గా కొత్త కథలతో కొత్త దర్శకులు చాలా మంది వస్తే గానీ ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే వేణు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేస్తూ మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఉంది. ఒక యాక్షన్ ఓరియంటెడ్ తో పాటు మంచి ఫ్యామిలీ సాంగ్స్ చూసాం. ఇప్పుడే మంచి ఫ్యామిలీ సాంగ్ నాతోటి ఓపెన్ చేయించారు. డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి వేణు ఇండస్ట్రీలో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే దర్శకుడుగా పెద్ద దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా పాటల కన్నా స్టోరీ చెప్పగానే 5 నిమిషాలు చెప్పిన తర్వాత వేణు ఆపు, ఈ సినిమా సూపర్ హిట్ అన్నారు. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. చెప్పగానే జగపతి బాబు గారు ఇలాగ ప్రేమణి గారు ఇలా చేస్తున్న క్యారెక్టర్ అనేసరికి, జగపతి బాబు గారు అంటే మా కాంబినేషన్ ఆల్మోస్ట్ అన్ని మ్యూజికల్ హిట్స్. ఈ సబ్జెక్ట్ మటుకు మాకు ఒక ఛాలెంజింగ్ అనమాట. ఈవెన్ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా ఛాలెంజింగ్ గా చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నేను విడుదల చేసిన పాటని పాడింది శ్రీకృష్ణ. మీకు అందరికీ బాగా పరిచయం ఉన్న శ్రీకృష్ణ ఈ పాటను పాడాడు. వారు కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీకృష్ణ గారు కూడా వేదిక రమ్మాల్సిందిగా కోరుకుంటాను. మన సూపర్ సింగర్స్ లో నంబర్ 1 ఫస్ట్ ప్రైజ్ సంపాదించిన శ్రీకృష్ణ. ఇంత పవర్ఫుల్ సాంగ్ ని యాక్చువల్లీ ఒక శంకర్ మహాదేవన్ గాని, ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాని అంత గొప్ప సీనియర్స్ పాడాల్సిన పాటని మనం ఒక ఇంట్రెస్ట్ తీసుకుని ఒక 2 రోజులు బాగా ప్రాక్టీస్ చేసి ఒక 1.5 డే పాడాడు ఆ పాటని. అంత చాలా గొప్పగా పాడినందుకు శ్రీకృష్ణుని అభినందిస్తున్నాను. ఇంత కష్టపడి చేసినటువంటి ఈ చిత్రాన్ని మీరందరూ ఆశీర్వదించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఒకసారి తారక్ కి అలాగే జగపతి బాబుకి అందరికీ వేదిక నాగరించి సభ్యులందరికీ నా ధన్యవాదాలు చేస్తాను. బాగుంటుందని నేను ఐ వాజ్ రియలీ షాక్. అదే నేను చూసి వెంటనే నేను జగపతి బాబుతో చెప్పాను, చాలా బాగుంది ట్రైలర్స్. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అండ్ ఈ క్షేత్రం స్క్రిప్ట్ ఫస్ట్ వేణుగారు ఇంటికి వచ్చి, వేణుగారు గోవిందరాజు గారు ఇద్దరు ఇంటికి వచ్చి ఒక ఐ థింక్ ఒక 1.5 hours డీటెయిల్ గా నాకు స్టోరీ చెప్తున్న వెంటనే నాకు చాలా ఇష్టమైంది. సో నేను డెఫినెట్ గా నేను చేస్తాను అన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ పాత్రను ఇవ్వడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. అండ్ ఐ హోప్ నేను మీ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ చేశాను. అండ్ గోవిందరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి బాబుతో ఇది నా 4th సినిమా.
and it's always been a pleasure working with you. Actually చూస్తే షూటింగ్ కన్నా మన ఇద్దరు చూస్తుంటే ఎప్పుడు చూస్తే we keep fighting a lot. I think అది ఫస్ట్ ఫిలిం నుంచి it has been our characters on screen and off screen, but jokes aside, I think it has been a pleasure working with Jagpati Babu, and obviously the Shyam to now first time. We've been friends for a long time, and friends to kalpi oka cinema cheyadam, it's been great. The experience నాకు చాలా it will be very memorable to me, and definitely గా ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే I'm sure అందరికి నచ్చుతుంది, and all I can say is thank you very much, sir, for giving me this role. Thank you. Not to take much time, I want to wish Venu sir and our producer Govind Raju sir my sincere wishes that this movie is a success, because they put in a lot of hard work. And thanks for all of you all coming for this occasion and blessing us. Thank you. ఈ సినిమా వచ్చి నాకు చాలా పెద్ద సినిమా నా కెరియర్లో. దీని గురించి నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఈ రోజు వచ్చి మన హీరో గారు కోటి గారే ఆడియో లాంచ్, సింగర్స్ కూడా వచ్చారు, వాళ్ళందరూ మన హీరోస్ ఈ రోజుకి. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా మాట్లాడని నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, కానీ ఆడియో లాంచ్ షార్ట్ గా చెప్తున్నాను. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా డైరెక్టర్ గారు వేణు గారు నాకు అంతా ఒక పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చి, నా యాక్టింగ్ అంటే అన్ని యాక్టర్స్ కి లోపల ఒక యాక్టింగ్ చేసి చూపించాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు అంత ఒక అవసరం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ప్రొడ్యూసర్ గారు గోవిందరాజు గారు, ఆయన వచ్చి ఈ సినిమాలో అంటే ఇది ఒక పెద్ద బ్యానర్లు ఎంత ఖర్చు చేస్తారో అలా చేసి చాలా మంచిగా తీశారు. సో గోవిందరాజు గారు కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. చూడగానే కథ ఉంది బాబు, చెప్పాలి, చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేయాలి అన్నది. ఏదో జోక్ చేస్తున్నా జోకర్ అనుకున్నాను. చాలా సీరియస్ గా ఫైనల్ గా వచ్చి ఆ కథ చెప్పేవాడి 2.5 hours చెప్పే నరేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా కథ అయితే చాలా బాగా చెప్పావు. ఇక డైరెక్షన్ ఎలా ఉంటుందో చూడాలని నేను మనసులో అనుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. క్షేత్రం అనేది కాన్ఫిడెంట్ గా నాకు ఈ 2-3 ఏళ్లలో వచ్చిన సినిమా అన్నిటికంటే చాలా మంచి సినిమా అవుతుంది, మంచి సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం నాకు ఉంది. దాన్ని ప్యాక్ చేసి గోవిందరాజు గారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఫైనాన్స్ కానీ బయర్స్ కానీ శాటిలైట్ కానీ ఏది డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే ఈజ్ అ ప్రాపర్ మేకర్. ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం అండి. కీప్ ఇట్ అప్, కంగ్రాచులేషన్స్. అండ్ కోటి గారు ఎక్సలెంట్ మ్యూజిక్. రియల్లీ ఆయనకి కూడా మళ్ళీ 6 songs మొత్తం 6 songs డిఫరెంట్ గా ఉన్నాయి, అన్ని చాలా బాగుంటాయి. సినిమాలో ట్రైలర్ చూసిన తర్వాత నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇప్పుడు మాట్లాడటం కాదు, ఇందాక ప్రియా అన్నట్టు ప్రియా నేను ఆదిత్య అందరం కూర్చొని అనుకున్నాం సూపర్ ఉన్నాయి సాంగ్స్ అని. వాట్ ఎవర్ ట్రైలర్ అండ్ సాంగ్స్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ పిక్చర్ కూడా రిచ్ ఫిలిం. ఒక రకంగా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఒక అరుంధతి ప్యాటర్న్ లో ఉండే సినిమా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అవుతుంది అనేది నా నమ్మకం. ప్రియా గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, 4th ఫిలిం అని చెప్పింది. తను మేమిద్దరం ఫ్రెండ్స్, కొట్టుకుంటా ఉంటాం, అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడే ఇంకోటి అన్నాను నేను, ఎందుకు అంత బాగానే ఉంది కదా, సినిమా అయిపోయింది, వెళ్ళిపోయావు, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి ఇంత సెక్సీగా కనపడి వెళ్తావు ఏంటి నువ్వు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను అడిగాను అప్పుడే. దట్స్ జస్ట్ జోక్. అండ్ నేను చెప్పాలంటే ఈ సినిమాకి ద హీరో ద ఫిల్మ్ ఇస్ ప్రియమణి. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ చేసింది, ఎక్స్ట్రాడినరీగా చేసింది. శ్యామ్తో పేరుగా, నాతో పేరుగా 2 పెళ్లిళ్ళు కూడా చేసుకుంది. సో కథలోనే చూడండి ఎంత గమ్మత్తుందో, అది ఏంటనేది నిజంగా చాలా థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ లిరిసిస్ట్ అశోక్ తేజ గారు, అందరూ ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్. అండ్ బై ద వే సన్ వేణు చాలా బాగా డాన్స్ చేశాడు. అండ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో. ఒక మంచి హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకం ఉంది. విత్ ద బ్యాకింగ్ ఆఫ్ ఆదిత్య మేనన్ అండ్ కోటా శ్రీనివాసరావు, అందరూ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులతో ఈ పెద్ద సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఖచ్చితంగా నాకుంది.